పేరు ప్రవీణ్ మహారాజు. పేరు ప్రవీణ్ మహారాజు. ఇగో శరీరం ఎట్లా కమిలిపోయింది చూడుర్రి. శరీరం ఎట్లా కమిలిపోయింది చూడండి. ఈ ప్రవీణ్ మహారాజు ఎవరంటే ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు విశారదన్ గారి పిఏ. ఇక చూడండి, నిన్న నడవరాని పరిస్థితిలో ఏడ్చింది కదా, కన్నీరు పెట్టుకున్నారు కదా, నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఇగో ఇంత స్థాయిలో దెబ్బలు తిని ఇంత పోరాటం చేసిన వీళ్ళే మా ఘనత అని చెప్పుకుంటలేరు. ఈ లొట్టగాన్లు, ఈ తిన్మార్ మాలిగాడు, ఈ తొలి వెలుగురాగు వీళ్ళు చెప్పుకోవడం, వీళ్ళ పాదాలు కడుగురి మీరు వచ్చి. ఆ దెబ్బలు ఎట్లా కమిలిపోయినాయి. నన్ను కింద పడేసి తొక్కితే నా కాలు కొంత అటు ఇటు డిస్టర్బ్ అయిపోయింది. దెబ్బలు తిన్నాము, నడెండులో పిట్టల్లాగా మాడిపోయినాము, అన్నం లేదు, నీళ్లు లేవు, రాత్రంతా నిద్ర లేదు. 3 రోజులు అధినేతలు మాకు ఇచ్చిన టాస్కులకు అన్నం లేకుండా, నిద్ర లేకుండా ఉరికినాం, యుద్ధం చేసినాం. మేమే చెప్పుకుంటలేము ఇది మా ఘనత అని. అట్లా కెమెరా పట్టుకొని పోయి ఇట్లా వచ్చి ఇది మా విజయం అని మీరు అంటే ఎట్లా చెప్పాలి? ఇట్లా ప్రవీణ్ను గిట్లా కొట్టి చంపేళ్ళు. ప్రవీణ్ మహారాజుని ఒక గిట్లా కొట్టిండ్లు. కాలు వాసిపోయింది, నడవలేని పరిస్థితి, చిన్నపిల్లలా కన్నీరు పెట్టుకున్నాడు. లోపల ఎంత బాధ ఉంటే, ఎంత నొప్పి ఉంటే కన్నీరు పెట్టుకోవాలి. ఖమ్మం పోలీసులారా, ఇది మీకు న్యాయమేనా? ఇది లాఠీలు మీ చేతుల్లో ఉన్నాయని, కాకి బట్టలు మీ ఒంటి మీద ఉన్నాయని, ఇక మా మాటలకు కానీ మా దెబ్బలకు కానీ అడ్డు అదుపు లేదని అనుకుంటే మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడు ఈసారి ఖమ్మం అయిపోవచ్చు, రేపు ఇంకొక చోట మేము ప్రజా పోరాటానికి సిద్ధం కావచ్చు. కానీ ఈ తీరుగానే, ఖమ్మం పోలీసుల తీరుగానే ఇంకెక్కడి పోలీసులైనా మాతోటి ప్రవర్తిస్తే మేము మళ్ళీ చెప్తున్నాం, భయం ఏం లేదు. పుట్టింది ఒకటి, సచ్చింది ఒకటి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అధికారంలోకి వస్తాం. మీ ముఖాలను గట్టిగా చూస్తున్నాం. ఎవడెవడు మాతోటి ఎట్లెట్లా ప్రవర్తిస్తున్నారో ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటున్నాం. మేము మిమ్మల్ని ఎక్కడ దుర్భాషలు ఆడలేదు, మీ మీద ఒక్క పల్లెత్తు మాట కూడా మేము అనలేదు. కానీ మా ఊళ్ళని గిట్లా కొట్టి చంపుతాను మీరు. మా ఇంట్లో అన్నం లేకపోయినా, మాకు కడుపు నిండా తిండి లేకపోయినా, మాలాగా గోసపడేటోళ్ళ కోసం మేము గొంతులు ఇప్పుతున్నామంటే, మేము ప్రాణాలకు కూడా తెగిస్తున్నామంటే మా పోరాటానికైనా మీరు విలువ ఇవ్వాలి. పోరాటానికి విలువీయకుండా సామాన్యులని ఇట్లా కొట్టి చంపితే కనుక మళ్ళా చెప్తున్నాం, మీరు చిలుక ప్రవీణ్ ఇట్లా మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు. కానీ 7 సంవత్సరాలుగా మేము ఎన్ని నిర్బంధాలకు భయపడకుండా, వెనుదిరగకుండా ఆ నొప్పులను భరిస్తూ ముందుకు పోతున్నామో అనుభవిస్తున్నాం. మాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, ఒక్క కార్యకర్త మీదైనా దెబ్బ పడితే ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ దెబ్బకు దెబ్బను తీర్చుకుంటాం. ఆ నొప్పి మీకు ఎట్లా ఉంటుందో కూడా చూపెడతాం మేము ఖచ్చితంగా. దాన్ని దృష్టిలో పెట్టుకోర్రి. మేము నియంతలం, మేము అధికారంలో ఉన్నోనికే అడుగులకు మడుగులొత్తుతామని మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా మేము అనుభవించిన బాధను మీరు అనుభవించేటట్టు చేసి తీరుతాం. లేకపోతే మీకెక్కడ బుద్ధి వస్తుంది? రాదు.